హాయ్. నేను మీ ధనరాజ్. యాక్చువల్లీ మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్నటువంటి సిక్స్త్ సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో, దానికి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది. బేసికల్‌గా ఇది కొంతమంది స్టూడెంట్స్‌కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సిక్స్త్ సెమ్ రాయడము, అందులో ఒక పేపర్ అది క్వాలిఫైయింగ్ ఉంటుందనేది అది రీసెంట్‌గా తెలిసినటువంటి విషయము. సో, దాని గురించి మనం బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, దాన్ని అందించడం కోసం నేను మీ ధనరాజ్‌ని ట్రై చేస్తున్నాను. సో, మీరు ఈ క్లాసెస్‌ని విన్న తర్వాత మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు ఎగ్జామ్‌లో కొన్ని చేయొచ్చు. దానికోసం నేను ముందుగా చెప్పేదేంటంటే, బేసికల్‌గా వాట్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మీరు తెలుసుకోవాల్సింది. సో, దాన్ని తెలుసుకోవడంతో పాటుగా కొన్ని బేసిక్ క్వెషన్స్ కూడా తెలుసుకోవాల్సింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇట్స్ ఎ వైడ్ వన్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. పార్ట్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. సో, ఆ మ్యాథమెటిక్స్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈజీగా అర్థమయ్యే విధంగా, క్వాలిఫై అయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వైస్ వర్సా తెలుగులో, ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటాను. మీరు ఏ లాంగ్వేజ్ అయినా గానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు చేయాల్సిన పని నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ, దాంతో పాటుగా ఈ వీడియోని పూర్తిగా చూస్తూ చేయండి. ఓకేనా? నేనిప్పుడు మీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి, బేసిక్స్ ఏంటి, మీకు ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి అనేది ఇవాళ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని గురించి కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. సో గైస్, quantitative aptitude. What is quantitative and what is aptitude? Generally, these are the two English terminologies, two English words. One is quantitative, second is aptitude. What is meant by quantity? Generally, in general terms, quantity means it's a data or it's a number. How we can say it's a number? So generally, మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఇఫ్ యూ గో టు ద షాప్, యూ కెన్ ఆస్క్ ది గివ్ ద 1 kg ఆఫ్ రైస్ ఆర్ డజన్ ఎగ్స్ ఆర్ 1 kg of tomato. What is mean by here? 1 kg or dozen eggs. This 12 and this 1 is nothing but quantity. 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 This quantity is nothing but a number which shows the quantity. That's it. సింపుల్గా చెప్పాలంటే, మనం దూరాన్ని కొలాలనుకోండి 1000 మీటర్స్ అంటాం, లేదా 1 కిలోమీటర్ అంటాం. ద వన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ క్వాంటిటీ. ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనుకోండి, ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్స్ అందరిని ఎలా చెప్తాం, 50 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. దట్ ఈజ్ ఏ క్వాంటిటీ. దట్ ఈజ్ ఏ క్వాంటిటీ. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ద ఇన్ఫర్మేషన్ డాటా ఈజ్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ ఆబ్టైనింగ్ యూజింగ్ ది క్వాలిఫైయింగ్ మెజర్మెంట్. అంటే ఏం లేదు, సింపుల్గా దేన్నైనా మనం మెజర్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మెజర్ చేయాలనుకున్నప్పుడు ఈ క్వాంటిటీ అనేది యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్, ఈక్విటబుల్, యాక్సెప్టబుల్ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రపంచం మొత్తం మీద అందరూ వైడ్గా యూజ్ చేసేటువంటి క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, అది మెజర్ చేయడానికి యూజ్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో, దాన్నే మనం క్వాంటిటీ అంటాం. ఓకే, ఐ థింక్ నా క్వాంటిటీ గురించి వెరీ క్లియర్ అనుకుంటా. నౌ యాప్టిట్యూడ్. వాట్ ఈస్ మీన్ బై యాప్టిట్యూడ్? యాప్టిట్యూడ్. వాట్ ఈస్ దిస్ యాప్టిట్యూడ్? మనం జనరల్గా ప్రతిసారి వింటూ ఉంటాం యాప్ట్. యాప్ట్ అంటే ఏంటి? హీఈస్ వెరీ యాప్ట్ పర్సన్. అతను చాలా చక్కని వ్యక్తి అంటాం. అతను చాలా చక్కని వ్యక్తి అంటాం. అంటే ఏంటి? ఈజ్ ఎ యాప్ట్ పర్సన్ అప్పుడు చక్కని అనేటువంటి పర్సన్ అని చెప్పాం. అలాంటి విషయంలో యాప్టిట్యూడ్ అనేటువంటి జనరల్ ఇంగ్లీష్ వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ అంటే ఏ న్యాచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఏ న్యాచురల్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఇది దీని జనరల్ మీనింగ్. అంటే ఇక్కడ ఏంటంటే, క్వాంటిటీ అంటే ఏంటి? నంబర్స్. నంబర్స్తో మీరు సంథింగ్ ఏదైతే చేయగలుగుతున్నారో దాన్ని మనం క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటాం. మీకు సిలబస్లో ఇచ్చినటువంటి వర్డ్స్ చూసినట్లయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, దాంతోపాటుగా క్వాంటిటివ్ అనాలసిస్. అనాలసిస్. ఈ అనాలసిస్ అంటే ఏంటి? అనాలసిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డీటెయిల్డ్
examination. A detailed examination. Quantity means number, aptitude means natural ability, analysis means detailed examination. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అడగబోయేది ఏంటంటే ఈ నెంబర్స్తో ఇచ్చేటువంటి క్వశ్చన్లను నువ్వు ఏ విధంగా ఎగ్జామిన్ చేయగలుగుతున్నావు అనేది నీకు ఎగ్జామ్. నెంబర్స్ పైన వచ్చేటువంటి క్వశ్చన్స్ని నీకున్న స్కిల్స్తో ఏ విధంగా ఎగ్జామిన్ చేయగలుగుతున్నావు అనేదే నీ యొక్క ఎగ్జామినేషన్. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఓకే, నౌ వి గో విత్ ది వాట్ ఈస్ ద సిలబస్ యూ హ్యావ్ ఇన్ ది క్వశ్చన్ పేపర్. So you have first unit and second unit. In this first unit you have again 1, 2, 3, 4 subunits. In this you have Nishpatti Anupatamu. In English, ratios and propositions. And Kalamu Pani, Kalamu Duramu. Time and work and time and distance. దాంతో పాటుగా సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నిల్వలు, వాటాలు, షేర్స్ అండ్ వాల్యూస్. కమ్ టు ది సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్లో మీకు సంబంధించినటువంటి చార్ట్స్ ఉంటాయి కదా, బార్ చార్ట్స్, పై చార్ట్స్ అలాంటివి ఉన్నాయి. పట్టికలు తయారు చేయడం, ప్రిపేరింగ్ ద చార్ట్స్ ఆర్ చార్ట్ ప్రిపేరింగ్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, కోన్ చార్ట్ అండ్ లైన్ చార్ట్స్. మనం స్టాటిస్టికల్ ఎగ్జామినేషన్లో చూసినట్లయితే ఇవి కనిపిస్తూ ఉంటాయన్నట్టు. సో ఇవి ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఎగ్జామినేషన్లో ఉంది. నేను 1 by 1 ఏం చేస్తానంటే నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. దాంతోపాటు కాలమా పని అంటే ఏంటి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, దాని మీద మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వేరే చాప్టర్స్కి కూడా మీకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బిఫోర్ దట్ మనం కమ్ టు ది ఫస్ట్ యూనిట్. దీని గురించి చూద్దాం. నిష్పత్తి అంటే ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రేషియోస్ అండ్ ప్రపోజిషన్స్. రేషియోస్ అండ్ ప్రపోజిషన్. జనరల్లీ వాట్ ఈస్ మీన్ బై రేషియో? వాట్ ఈస్ మీన్ బై రేషియో? ఓకే, నౌ వి డిస్కస్ విత్ ద రేషియోస్. వాట్ ఈస్ మీన్ బై రేషియో? రేషియో ఇస్ నథింగ్ బట్ ఒక వస్తువుని రెండో వస్తువుతోని, ఒక సాధారణమైనటువంటి సమానమైనటువంటి రెండు వస్తువులు, ఏకరూపత కలిగినటువంటి రెండు వస్తువులని ఎప్పుడైతే పోల్చి చూపెడతామో దాన్నే మనం రేషియో అంటాం. ఇన్ ఇంగ్లీష్, కంపేరింగ్ ద టూ సేమ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేషియో. కంపేరింగ్ ది టూ ఎలిమెంట్స్ ఇన్ ఏ సేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఏ రేషియో. రెండు వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ రెండు వస్తువుల్ని కంపేర్ చేసి చూపెడుతున్నాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం చాలా నోట్బుక్స్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ నిర్మలా నోట్బుక్ అండ్ క్లాస్మేట్ నోట్బుక్. దిస్ బోత్ ఆర్ ద సేమ్ నోట్బుక్స్. ఈ నిర్మలా నోట్బుక్ని క్లాస్మేట్ నోట్బుక్ని కంపేర్ చేసి చూపెడితే దట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఏ రేషియో. ఓకే, ఇంకా అలా కాకపోతే అరేబియా ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్, బోత్ ఆర్ ద ఓషన్స్. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో అప్పుడు దాన్ని మనం రేషియో అంటాం. వెన్ వి కంపేర్ ద ఇండియన్ ఓషన్ అండ్ Arabia Ocean, that we can call it as a ratio. At the same time, if we can compare with A with B, that is nothing but A is to B, that is a ratio. A ni manam B toni పోల్చడం ఏదైతే ఉందో that is a ratio. In this we can call it as A is the పూర్వ పదం, means first letter, B is the పరపదం, last letter. A is the పూర్వపదం ఫస్ట్ లెటర్, B is the పరపదం లాస్ట్ లెటర్. ఓకే, ఇఫ్ మీకు ఒకసారి రేషియో అనేది అర్థమైతే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి అండ్ వాట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో అండ్ వాట్ ఈజ్ మిక్స్డ్ రేషియో అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీకు ఇందులో అర్థం సింపుల్. వాట్ ఈజ్ మీన్ బై రేషియో? రెండు వస్తువుల్ని, రెండు సమానమైనటువంటి వస్తువుల్ని ఎప్పుడైతే పోల్చి చెప్తామో అప్పుడు దాన్ని మనం రేషియోగా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ నిర్మలా నోట్బుక్ అండ్ క్లాస్మేట్ నోట్బుక్, or Arabia Ocean and Indian Ocean, and India and Sri Lanka, India and Pakistan, or whatever it may be. ఓకే, అలా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇలాంటిది నెంబర్స్ చెప్తే లేదా ఆల్ఫాబెట్స్లో చెప్తే ఏస్ టు బి, ఈస్ట్ని మనం యాడ్ చేస్తాం. ఎప్పుడైనా నిష్పత్తి అన్నప్పుడు మనం ఈస్ట్ని యాడ్ చేస్తాం. ఈస్ట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ లైక్ 2 dots. ఓకే, ఓకే, ఏ ఈస్ట్ బి. ఇక్కడ మనం ఏ ఈస్ట్ బి బదులు 5:7 అని చెప్పుకోవచ్చు కదా. సో
మీకు వచ్చే నెంబర్స్లో వాల్యూస్ ఇలాగే ఉంటాయి. ఓకే, నౌ కమ్ టు ది రేషియోస్లో ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే రివర్స్ రేషియో అని అర్థం. ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్, విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి ఏంటంటే ఇప్పుడు A:B యొక్క విలోమ నిష్పత్తి ఏంటి? B:A, రివర్స్. ఇన్వర్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రివర్స్ చేసి రాస్తే, ఈజీగా చెప్పాలంటే ఏంటి, రివర్స్లో రాస్తే విలోమం ఇన్వర్స్ రేషియో. ఓకే, A:B యొక్క విలోమం ఏంటి, ఇన్వర్స్ ఏంటి, B:A. ఓకే, నౌ A:B:C, దీన్ని ఇన్వర్స్లో రాస్తే ఏ విధంగా వస్తుందంటే ఒకసారి చూడండి, 1/A ఇంటూ 1/B ఇంటూ 1/C. ఇందాకనేమో మనం ఏమనుకున్నాం, ఓన్లీ A:B అంటే డైరెక్ట్ ఏం రాసినాం, B:A రాసినాం. ఇప్పుడు దాన్నే ఇప్పుడు A:B ఇంకొకటి ఏం కలిపినాం, C కలిపినాం. అప్పుడు దాన్ని ఇన్వర్స్లో ఎలా రాస్తున్నాం, 1/A ఇంటూ 1/B ఇంటూ 1/C. ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్వర్స్ రేషియోలో రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఇది మీకు వస్తేనే రేషియోస్లో ఈజీగా మల్టిప్లికేషన్స్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఇన్వర్స్ రేషియో తెలుసుకున్నాం మనం. తర్వాత మిక్స్డ్ ఆర్ మల్టిపుల్ రేషియో, మిక్స్డ్ రేషియో అండ్ మల్టిపుల్ రేషియో. A:B, C:D, E:F ఇన్వర్స్ రేషియో రాయమన్నాడు అనుకోండి. ఇందాక ఏం చేసినాం, ఓన్లీ 3 లెటర్స్తోని A:B:C చూసాం. ఇప్పుడు A:B, C:D, E:Fలో వచ్చాయి అనుకోండి, ఏం లేదు, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో పూర్వపదాన్ని పైన పరపదాన్ని కింద, ఫస్ట్ లెటర్ పైన సెకండ్ లెటర్ ఆర్ లాస్ట్ లెటర్ కింద రాస్తూ బై ఏసి రాస్తే సరిపోద్ది. ఎలా, A/B, A:B is inverse is A/B into same C:D is nothing but C/D into E/F. This is the inverse ratio or mixed ratio of the A:B, C:D, E:/F. Okay, if we can see some questions on the ratios, then we can go with the what is meant by propositions. Okay, నేను ప్రస్తుతానికి ఇక్కడ క్వశ్చన్స్ ఏం స్టార్ట్ చేయకుండా క్లాస్ ఆపుతున్నాను. కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో బిఫోర్ దట్ వీఆర్ లివింగ్. ఓకే, నౌ మీకైతే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, మీకు ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అసలు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంతోపాటుగా రేషియోస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీరు చేయాల్సిన పని ఏంటంటే దీని గురించి మీరు నోట్స్ ఏం తయారు చేసుకోకండి, నేను చిన్న చిన్న ఫొటోస్ తీసి డిస్క్రిప్షన్లో పెడతాను. దాంతోపాటుగా మీరు చేయాల్సిన పని ఈ లింక్ని సబ్స్క్రైబ్ చేస్తూ దాంతోపాటుగా వాచ్ చేస్తూ పూర్తిగా మీకు ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్స్ని దీంట్లో మీరు లింక్కి క్యాచ్ చేయండి, లేదా మీ యొక్క కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకేనా, అలా పెడితే నేను ఏం చేస్తానంటే రేపు మీకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాను. ఇలా మీకు ఎగ్జామ్ లోపు మొత్తం చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం.